ఆడికే వస్తుంది అక్కడ ఇస్తున్నాం ఆడికే వస్తారు కాంబినేషన్ అక్కడికి వస్తుంది సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఇలా చూడండి సార్ రెడీ సార్ తమ్ముడు అరవబాక ఓకేనా నా బిడ్డలంతా సార్ మీరు పక్కనండి కూర్చో మమ్మల్ని పట్టుకోమ్మ డాక్టర్ గారు మీరు పట్టుకోండి
మంచి డాక్టర్ చెన్నైలో వ్యాపారం చేసేవాళ్ళు మంచి పేరు వస్తుంది. చెక్ తీసుకోవచ్చు మనం అలా పెట్టలేక అడిగే నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గర్భిణీ స్త్రీలకి ప్లస్ పురుడు పిల్లలకి కలిపి తల్లి పిల్లల వైద్యశాలలాగా శిశురక్ష హాస్పిటల్ అని చెప్పి మనం నూతనంగా ప్రారంభించడం జరిగింది. మన హాస్పిటల్ నందు చిన్నపిల్లల వైద్య విభాగంలో చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే జబ్బులతో పాటు జ్వరము, జలుబు, దగ్గు, విరేచనాలు వీటితో పాటు మనం జెనెటిక్ కౌన్సిలింగ్ కానివ్వండి, వ్యాక్సినేషన్స్ కానీ, అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, అత్యవసర విభాగం ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, వెంకటగిరిలో మనం మొట్టమొదటిసారిగా సిప్యాప్ అండ్ హెచ్ఎఫ్ఎన్సీని లైక్ చిన్నపిల్లల్లో చిన్న వెంటిలేటర్ అని పిలుస్తాము. హెచ్ఎఫ్ఎన్సీతో పాటుగా వెంకటగిరిలో మనం మొట్టమొదటి స్టార్ట్ చేస్తాము. గర్భిణీ స్త్రీల సేవలకు సంబంధించి మేడం స్త్రీలకు అన్ని రకమైన వైద్య సేవలు అందించబడతాయి. అండ్ అంతేకాకుండా ఆడవారికి సంబంధించిన అన్ని సమస్యలను చూడబడతాయి. ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సంతానం లేని వాళ్ళకి చికిత్స, ట్యూబెక్టమీ, అన్ని రకాల చికిత్సలు ఆడవారికి సంబంధించిన విభాగంలో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గర్భిణీలో చిన్నపిల్లలు హెల్త్ కార్డులే ఉన్నాయి. స్టార్ట్ చేయలేదు కానీ తొందరలో స్టార్ట్ చేస్తాం. తొందరలో పెట్టారు చాలా ఉన్నాయి. గతంలో వెంకటగిరిలో ఒకరో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. నేను చిన్నపిల్లవాడు డాక్టర్ గోవర్ధన్ ₹3 ఇంజక్షన్ చేసేవాడు. ఏ జబ్బైనా ఒకే ఇంజక్షన్. ఆ పరిస్థితుల నుంచి రోజు టెక్నాలజీ మారిపోయి మరి ఇప్పుడు యూత్ తయారయ్యి వెంకటగిరిలో కూడా మంచి హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. అందులో మళ్ళా కొత్తగా ఈరోజు శిశురక్ష అనే హాస్పిటల్లో మరి గర్భిణీలకు కానీ చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా జనరల్ అన్ని పొలిటికల్గా కూడా చూడబడుతున్నాయి. కాబట్టి ఇద్దరిని కూడా అభినందిస్తున్నాం, డాక్టర్లందరినీ కూడా. ఎందుకంటే ఇంకా బాగా వెంకటగిరిని డెవలప్ అవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. గతంలో నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఇంకా కూడా మార్పులు తీసుకొస్తాం. ఎందుకంటే ఒక సిటీలాగా తయారు చేయాలన్నదే నా కాన్సెప్ట్. అందుకని బైపాస్లో కూడా మంచి టిట్కో హౌసెస్ కూడా క్వాలిటీ కట్టాం. మధ్యలో మనకు చెడగొట్టారు. దాన్ని కూడా మళ్ళీ దారిలో పెట్టి అక్కడ ఇంకా కూడా అందరికి ఎవరికైతే ఇల్లు లేవు అందరూ కూడా ఇల్లు ఇచ్చి ఇంకా బాగా డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా పరిశ్రమ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మన ప్రభుత్వంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.